సదాశివపేట్, ఆరూరులో ఉన్నాం. ప్రస్తుతం మనం అక్కడికే వెళ్తున్నాము. ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోకముందు అంటే తను యాక్సిడెంట్ జరిగిన 2 గంటల ముందు అంటే గంట, 2 గంటల ముందు ప్రాంతంలో తనొక దర్గాకెళ్ళింది. ఆ బాబాతో ఏం మాట్లాడింది? అక్కడ ఒక బాబా దర్శనం తీసుకుందా అని చెప్పిందా? కుటుంబ సభ్యులు, పోలీసులు అదే చెప్పడం జరిగింది. మనం ఒకసారి ఎక్కడైతే ఆ బాబా ఉంటారో అక్కడికెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కానీ మనకున్న సమాచారం మేరకు ఆర్టీవీ ఆ బాబా దగ్గర ఏదైతే అక్కడ దర్గా ఉందో అక్కడ ఒక నిఘా అయితే పెట్టాము. బాబా మనకి అక్కడ వరకు అయితే ఎవరు అక్కడ లేదు. చాలా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రాంతం కూడా చూడొచ్చు మనము. వెళ్ళి ఒకసారి తెలుసుకుందాం అసలు అక్కడ ఏం జరుగుతదని. మనకున్న సమాచారం మేరకు అయితే ఈ పున్నము అమావాస్య రోజు ప్రత్యేక పూజలు చేస్తుంటారు అక్కడ. ఒక బాబా వస్తాడు, తాయెత్తులు ఇస్తూ ఉంటారు. ప్రజలందరూ వస్తారు, దెయ్యాలు వదిలిస్తారు అని ఏవేవో పుకార్లు అయితే వస్తున్నాయి. ఇవి నిజంగా పుకార్లా? లేకపోతే నిజంగా అక్కడ ఏదైనా పూజలు జరుగుతాయా అనేది పూర్తిగా తన మర్డర్ అంటే అది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అంటే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఇది చాలా క్లియర్ యాక్సిడెంట్ అని చెప్తున్నారు. ఏదైతే టిప్పర్‌కి గుద్ది దాని తర్వాత రైలింగ్‌కి హిట్ చేయడం వల్ల ఒకటి స్పీడ్ అండ్ ఇంకోటి డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల తను పడుకున్నాడు. కళ్ళు మూసుకుపోవడం వల్ల వాళ్ళు హిట్ చేయడం జరిగిందని అంటున్నారు. కానీ పూర్తిగా మాత్రము వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా తను చాలా రోజుల వరకు అక్కడికి వెళ్ళింది అని తెలుస్తుంది. అది పెద్ద దర్గా గూడా గాదు. అంటే మనముకున్న ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రకారం అయితే అది పెద్ద దర్గా కాదు అని అంటున్నారు. మరి ఎందుకని? అంటే సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి వైపు ఏరూరుకి వచ్చే విలేజ్ అంటే అంత దూరం ఆల్మోస్ట్ ఒక 2½ అవర్స్ ట్రావెల్ చేసుకొని రావాలి. అలాంటప్పుడు ఈ ప్రత్యేక ఊరు అంటే చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది ఈ ఊరు గూడా. అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మనం రూట్ గూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం రోడ్డు మీదనే ఉన్నాము. యెళ్ళే రూట్ గూడా మనకి ఎలా కనిపిస్తుంది అనంటే ఇక్కడ సుమారుగా మనము ఈ టర్నింగ్ గూడా చూడొచ్చు. ఈ చెట్లు గూడా మీరు పూర్తిగా చూడొచ్చు. చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ ఎటువంటి పర్సన్స్ లేకుండా అంటే ప్రజలుండే ప్రాంతం లాగా అయితే అసలు కనిపించటం లేదు. తను అసలు ఎటువంటి సెక్యూరిటీ లేకుండా అంటే ఎస్కార్టింగే గానీ లేదంటే గన్‌మ్యాన్‌లు లేకుండా పర్సనల్‌గా పీఏతో మాత్రమే ఎందుకు వెళ్ళింది అనేది ఇంకా పెద్ద క్వెషన్ మార్క్‌గా కనిపిస్తుంది. అంటే పర్సనల్ వర్క్ అంటే ప్రజలకి ఎక్స్‌పోజ్ కాకుండా అంత పెద్ద ట్రాజెడీ ఏముంది? అసలు తను ఆ ఊరికి ఎందుకు వెళ్ళింది? అని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ దర్గాలు గూడా 2 దర్గాలున్నాయి. ఎమ్మెల్యే వచ్చింది మాత్రం పక్క దర్గా. ఇక్కడ సుమారుగా 2 దర్గాలైతే కనిపిస్తుంది. చాలా నిర్మానుష్యంగా ఉంది. మొత్తం పూర్తిగా లాక్స్ ఏసి అయితే ఉంది. మనకి చూడొచ్చు పూర్తిగా ఇక్కడున్న ఇల్లులు అన్నీ గూడా లాకేసి ఉంది. కానీ మనకి ఇక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన సమాచారం మేరకు అయితే ఇక్కడ ఎవరో ఉంటారు అని అంటున్నారు. కానీ ఎవరు మాత్రం కనిపించట్లేదు. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జనరల్‌గా దర్గా అంటే ముస్లిం సెయింట్స్ చనిపోయిన వాళ్ళ సమాధులు ఉంటాయి. దాంట్లో ఎవరైనా జాంగ్రీ బాబా లాంటి బాబాలు ఎవరైనా ఉండి దువా ఇస్తూ ఉంటారు. ఎవరికైతే ఆరోగ్యం బాలేదో వాళ్ళకి తాయెత్తులు కట్టడం ఇలాంటి ప్రార్థనలు చేస్తుంటారని తెలిసిన సమాచారం మనకి. అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ మాత్రం ఎవ్వరు గూడా లేదు. చాలా నిర్మానుష్యంగా అయితే కనిపిస్తూ ఉంది. ఇటువంటి ప్లేస్‌కి అంటే మీరు చుట్టూ గూడా చూడొచ్చు. పూర్తిగా గూడా ఎటువంటి ఇల్లులు గానీ లేకపోతే జనాలు బ్రతికే చోటయితే అస్సలు కాదు. పూర్తిగా అయితే ఈ చోటు మాత్రం చాలా ట్రాజిడిక్‌గా అదే విధంగా సస్పీషియస్‌గా కనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే చనిపోక ముందు ఏ బాబాని కలిసింది? ఆ బాబా ఎందుకని ఇక్కడ లేరు? అంటే ఆ బాబాని ఎవరైనా దాచిపెడుతున్నారా? లేదంటే అసలు విషయం ఏంటి? మనకున్న సమాచారం మేరకు అంటే ఆ బాబాతో చాలా సార్లు మాట్లాడింది. ఆ బాబాకి అన్నీ తెలుసు. తను విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటది అని పూర్తిగా చెప్తున్నారు. కానీ ఇక్కడ మాత్రము ఎవరైతే కనిపించట్లేదు. మీరు చూడొచ్చు పూర్తిగా లాక్‌లయితే కనిపిస్తాయి. అంటే ఎవరైనా ఆ బాబాని సేఫ్ గార్డ్ చేస్తున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అర్ధరాత్రి వేళ సుమారుగా 12-4 గంటల సమయం వరకు ఏదైతే తెల్లారుజామున వరకు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయని అంటున్నారు. ఎటువంటి పూజలు? ఒక దర్గాల అర్ధరాత్రి వేళ ఎటువంటి పూజలు చేస్తారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. కానీ ఇక్కడ మనం చూడొచ్చు ఎవ్వరు కూడా కనిపించట్లేదు. ఇటువంటి ప్లేస్‌కి ఎమ్మెల్యే ఎందుకొచ్చింది? ఒకసారి మనం ముందుకెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాము. ఇక్కడ ఒక మహిళ గూడా ఉంది. పూర్తిగా ఈ బాబాని
మొత్తం ఇక్కడ ఉన్న దర్గాని మొత్తం చూసుకుంటానని అంటున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? నా పేరు జహాదా బేగం. చెప్పండి. ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా రావడం కూడా జరిగింది. అంటే ఆ రోజు ఫ్రైడే రోజు అంటే థర్స్‌డే 11:30 నుంచి ఫ్రైడే పొద్దున్న వరకు కూడా తెల్లారుజామున వరకు ఇక్కడనే ఉన్నారు. తెల్లారుజాము దాకా అంటే లేదు. ఏ టైం వరకు ఉండే? ఎప్పుడొచ్చారు? ఎప్పటి వరకు ఉండే? 3, 4 నడుమ వెళ్ళిపోయినారు వాళ్ళు. ఎప్పుడొచ్చారు? 12 గంటలకు వచ్చిండ్రు వాళ్ళు. హ్మ్. ఆమె ఎమ్మెల్యే 12 గంటలకు వచ్చింది. హ్మ్. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి వస్తారు వాళ్ళు? ఈ ఫస్ట్ టైమ్ వచ్చారా? లేకపోతే చాలా సార్లు వాళ్ళ అక్క వాళ్ళు ఇంకా ఎవరెవరు వచ్చారు? ఆ ఎమ్మెల్యే ఫస్ట్ టైం వచ్చింది. హ్మ్. వాళ్ళ అక్క అనేటి ఆమెనేమో ముందు 2 రోజులు 2 సార్లు ముందు వచ్చింది వాళ్ళ అక్క. వాళ్ళ అక్క ఇంకా చెల్లి ఎవరో నలుగురు, ముగ్గురు మంది ముందు వచ్చిండ్రు. ముందు 2 సార్లు వచ్చిండ్రు. వచ్చిన తర్వాత వాళ్ళ అక్క చెప్పింది, మా చెల్లి కూడా ఎమ్మెల్యే ఉంది. ఆమెకు హెల్త్ బాగాలేదు. ఆమె కూడా ఇక్కడికి వస్తది అంట అని చెప్పింది వాళ్ళ అక్క. ఇక చెప్తే సరే అంటే నేనన్నా. అంటే ఇక్కడ ఒక బాబా ఉంటాడు. ఆ బాబాని దర్శించుకోవాలి. అతను తాయితీ ఇస్తారు అని అంటున్నారు. మరి బాబా మాత్రం ఇక్కడ కనిపిస్తలే. మీరొక్కరే ఉన్నారు. నేను ఒక్కదాన్నే ఉంటానమ్మా ఇక్కడ. అంటే ఇక్కడ ఏ బాబా ఉండరు. ఇక్కడ ఏ బాబా ఉండరు. నేను ఒక్కదాన్నే ఉంటా. వాళ్ళు వీళ్ళు వస్తుంటారు. హ్మ్. వస్తారు ఆడ మొక్కుకుంటారు. అక్కడ ఏం చేసుకుంటారో వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు ఒక ప్రార్థనలు చేయడానికి వచ్చారు వాళ్ళు అని అంటారు. ఫాత్యాలు ఇస్తారు మాతన ప్రార్థన ఏముండదు. ఉండదు. హ్మ్. ఫాత్యాలు ఇస్తారు. అందులో పెట్టుతారు. పెట్టి అవి తీసుకొని పోతారు. అంటే కానీ ఇక్కడ నిద్ర చేయడానికి అట్లా ఏమైనా నిద్ర వస్తారా? చేయడానికి కూడా వచ్చేటోళ్ళు వస్తారు. ఉండేటోళ్ళు ఉంటారు. ఉండనోళ్ళు ఉండరు. ఇక్కడ వాళ్ళు దెయ్యాలు కూడా వదులుతాయి అని అంటున్నారు. ఎంత వాస్తవం ఉంది దీంట్లో? దయ్యాలు ఇక వస్తా పోతా ఉంటారు. ఉంటే కూడా దయ్యాలు ఉంటే కూడా వదులుతాయి. హ్మ్. లేదంట అని చెప్తలేను, వదులుతాయి. కానీ ఇక్కడైతే వాళ్ళైతే వచ్చిండ్రు. 12 గంటలకు వచ్చింది ఎమ్మెల్యే. హ్మ్. వాళ్ళ అక్క ముందు వచ్చింది. హ్మ్. ఒక గంట, గంటన్నర ముందు వచ్చింది. టైం ఎంత అయిందో హ్మ్. చూడలేదు నేను. హ్మ్. హ్మ్. ఇక గంట, గంటన్నర తర్వాత వాళ్ళ చెల్లి వచ్చింది. హ్మ్. అంతే. అంటే ఏం చేస్తారు అంతసేపు? ఒక 3, 4 గంటల వరకు ఉన్నారు కదా! ఏం అంత చేస్తారు? వాళ్ళు 5, 6 మంది ఉండ్రు కదా! ఇక్కడ కూర్చున్నారు. చల్లగా ఉంది అని మాట్లాడుకుంటూ కూర్చున్నారు. హ్మ్. కూర్చున్న తర్వాత 3, 4 గంటలు కూర్చొని మీరు కూడా అక్కడనే ఉండేదా? నేను కూడా ఇక్కడనే అంటే కూర్చున్నా. ఏం మాట్లాడారు ప్రధానంగా? అంటే ఏదో ఒకటి వాళ్ళేం వినిపిస్తది కదా! ఇగో వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళతోని ఏం మాట్లాడాలి నేను? హ్మ్. ఇక అంటే ఏదో ఒకటి వినిపిస్తది కదా! అమ్మ వాళ్ళు దేని గురించి వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు? కూర్చున్నారు. నేను అక్కడ కూర్చున్నా. హ్మ్. నేను అక్కడ కూర్చున్నా. వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇక వాళ్ళు అందరూ కూడా అక్కడ కూర్చున్నారు. ఇక్కడ కూర్చున్నారు. నేనేమో అక్కడ కూర్చున్నా చూడు. ఇక వాళ్ళు ఏం చేసుకున్నారో వాళ్ళు పోయి అక్కడ ఏం చేసుకున్నారో నాకు తెలియదు. నేనైతే నిజానికి చెప్తున్నా అక్కడ లేకుంటే నేను ఇక్కడ ఉన్నా నేను. అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ అక్కనే చెప్పింది, ఎమ్మెల్యే మేడం ఈమెను చూడు మీకు అంటారంట. తెలీదు అప్పటి వరకు. నాకు తెలియదు. హ్మ్. ఎమ్మెల్యే మేడం ఈమెను అంటే నేను నమస్తే మేడం అన్నా. హ్మ్. అంటే ఆమె కూడా నమస్తే అన్నది అంతే. ఇక మంచిగా మాట్లాడింది. మాట్లాడేటిది నగింది అయిపోయా అంతే. అంటే ఎటువంటి ప్రత్యేకత ఉంది? అంటే చాలా పవర్‌ఫుల్ అని అంటున్నారు. ఇక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలు గూడా ఈ దర్గా దగ్గర అని చెప్తున్నారు. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయితాయి? ఇప్పుడు మనకేదన్నా ఒంట్లో బాలేదు లేదా దయ్యాలున్నాయి ఒంటిపైన అంటే అవన్నీ వదిలిపోతాయా ఇక్కడికొచ్చి ఒక్కసారి దర్శించుకుంటే? ఒక్కసారికి వదిలిపోవమ్మా. హ్మ్. ఏదైతే కూడా ఇప్పుడు మనం దవాఖానకు పోతే కూడా జ్వరం వస్తే కూడా ఒక్కసారికి వదులుతుందా? వదలదు కదా! హ్మ్. ఇక్కడికి వస్తా పోతా ఉంటారు మంది. హ్మ్. వస్తా పోతా ఉంటారు. ఇక నమ్ముకున్నోళ్ళు వస్తారు. నమ్మనోళ్ళు రారు. అంతే. ఊరు ప్రజలందరూ గూడా ఇదే నమ్ముతారా ఇక్కడ ఇక్కడ దర్గాని ఊరు ప్రజలు ఇక్కడ ఏలూరు? ఊరు ప్రజలు రారు. ఈ ఊరోళ్ళు రారు. ఆ! వేరే ఊరోళ్ళు ఈయన వస్తుంటారు. శిష్యులు ఉంటారు కదా! ఆ! మిస్కిన్ బాబా మిస్కిన్ శిష్యులు. బాబా శిష్యులు, ఈ సలీం పాషా శిష్యులు ఉన్నోళ్ళు వాళ్ళొస్తారు. ఇక వాళ్ళ తరపున వేరే వాళ్ళు కూడా వస్తారు ఎవరన్నా. అంటే ఊరు వాళ్ళు ఎందుకు రారు అట్లా? ఈ ఊరు వాళ్ళు అంటారంటే వాళ్ళు ఇసొంటి ఫాతిహాలకు అవి ఒకరు నమ్ముతారు, ఒకరు నమ్మరు. అంటే కూడా ఈ ఊరు వాళ్ళు మా శిష్యులు గారు కదా! హ్మ్. అంటే క ఈ దర్గా మొత్తం మీదేనా? అంటే మీ పూర్వీకులా వీళ్ళందరూ గూడా? మా పూర్వీకులు అంటే మా సొంత మామ. ఆహా! మా సొంత మామ అయితే గురుబద తీసుకొని ఇక్కడ జాగా వాళ్ళు ఇస్తే తీసుకొని ఇక్కడ ముందే సమాధి కట్టుకొని ఇక్కడ సమాధి అయిపోయిండు మా మామ. హుహు.
మరి సికింద్రాబాద్ ఎమ్మెల్యే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు రావాలంటే ఇంకా వేరే వేరే దర్గాలు కూడా ఉన్నాయి. అవును. మరి ఇక్కడ మాత్రమే అంటే చాలా మందికి కూడా తెలీదు. కొంతమంది తెలియదు. మాత్రమే తెలుసు. అవును. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చి వెళ్ళారు కాబట్టే మాకు కూడా తెలిసింది. మరి అక్కడి నుంచి ప్రధానంగా ఇక్కడికి ఎందుకు రావాలి? ఇక వాళ్ళకు ఇక నేనైతే ఇట్లా ఉన్నా చూడు, హ్మ్. నా మీదకెళ్ళి అయితే నేను హైదరాబాద్కు కూడా పోగలగా అంటే నేనైతే అర్థమవుతుంది మీకు. హ్మ్. అయితే ఆమెకు ఎవరెవరి నుంచో ఎక్కడెక్కడి నుంచో తెలిసిందో ఆమె వచ్చింది, ఆమె వస్తుందంట అని కూడా నేను అనుకోలేదు. హ్మ్. వాళ్ళ అక్క ముందు వచ్చింది, ఆమె వాళ్ళ అక్క వాళ్ళు ఎన్ని సార్లు వచ్చారు ఇప్పటికి? 2 సార్లు వచ్చారు. వచ్చారు. 2 ఓకే. సార్లు వచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళు 2 సార్లు వచ్చారు. హ్మ్. ఇక వచ్చిన తర్వాత ఆమె చెప్పింది మా చెల్లికి హెల్త్ బాగలేదు, హ్మ్. ఇక్కడికి వస్తుంది అంటే అని. ఏదైనా తాయెత అట్లాంటివి ఏమైనా ఇచ్చారా? నేనేమి ఇస్తానమ్మా, నేనేమి ఇయ్యలేదు. నేను అసలు మగపిల్లలు ఇస్తారు తాయితలు. అవును. నేనేమి ఇస్తాను, నేను ఆ ఫాత్యాలు మగపిల్లలు ఇస్తారు కదా. అవును. వాళ్ళు ఇక ఫాత్యాలు ఇచ్చారు, ఏమేం చేసుకున్నారో వాళ్ళు. ఎక్కడనో నాకు తెలియదు, నేను ఇక్కడనే కూర్చున్నా. ఇక మా ఇంట్లో ఊళ్ళో ఉంటుంది కదా, నేను కూడా ఇక రాత్రిలో అయింది కదా, ఒక్కదాన్ని ఎందుకు అంటని పట్టుకుపోయేటోళ్ళు కూడా వస్తుండ్రు కదా, అందు గురించి బుగ్గుల గురించి కూడా నేను లేను, ఇక్కడికి పోయినా. మరి ఇంత ఇప్పుడు మహిమగల దర్గా అంటున్నారు కదా! మరి ఇక్కడ దర్శించుకున్న తర్వాతనే తనకి యాక్సిడెంట్ అవ్వడం గూడా జరిగింది. అంటే ఏం జరిగిండొచ్చు ఈ సమయంలో? అంటే ఏదన్నా ఎవరైనా ఆమెతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? లేకపోతే మీకేమన్నా ఇక్కడ చుట్టుపక్కల ఎవరైనా తనని ఫాలో అవుతున్నట్టు అట్లేమన్నా అనిపిచ్చిందా? ఇక్కడ మాకేం ఇక నేను ఒక్కదాన్ని కూడా ఉంటా కానీ ఏమి ఇబ్బంది లేదు చూడు ఇక్కడ. హ్మ్. ఇక్కడైతే ఎవరు ఫాలో అవటం లేరు, ఎవరు కూడా లేరు ఇక్కడ. హ్మ్. అసంటోళ్ళు అయితే ఏం చేసేటోళ్ళు అయితే లేరు హ్మ్. ఇక్కడ. ఇక ఆమె గొంతులో ఎట్లుందో నాకు తెలియదు. హ్మ్. నాకైతే ఇక్కడైతే ఎవరు కనిపించరు అట్లా. ఇక్కడ మాత్రం ఎటువంటి బాబా ఉండడు. ఇక్కడ ఉండడు. అది కాదు. బాబా ఉంటారని జెప్పి కొంచెం మాకు సమాచారం వస్తుంది. మరి లేదు అది బాబాయ్, తప్పంటారా? బాబాయ్ ఎవరు ఉండరు. మీరు ఉండరు. ఎప్పుడైనా కాడికి వచ్చి చూడొచ్చు. బాబాయ్ అయితే మాత్రం ఎవరు ఉండరు. ఆ! ఇట్లికి వస్తారు అంటే పోతారు. కొంతమందిని మాత్రమే కలుస్తాడు. అతను వచ్చే సమయం తెలియని సమయం ఎవరికీ తెలీదు. ఎప్పుడొస్తాడో ఎప్పుడు తెలీదు, ఎవరికీ తెలీదు అని అంటున్నారు. ఇక మస్తు మంది వస్తారు పోతారమ్మా. అహా! బాబా వచ్చే కొంతమందికి మాత్రమే ఆ బాబా కనిపిస్తాడు. ఆ బాబాతోని మాట్లాడాలంటే కొంతమంది వాళ్ళ వీఐపీలో మాత్రమే కలుస్తాడు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం? ఇక నాకది బాబా వచ్చేది అయితే తెలవది. హ్మ్. వీడికైతే మస్తు మంది వస్తారు. హ్మ్. ఇక ఎవరు చెప్పిండ్రో ఏం సంగతో నాకు తెలవది. నేనైతే ఇక్కడనే కూర్చున్న ఆ రోజైతే. హ్మ్. ఆమెకేం జరిగిందో నాకు తెలవది. హ్మ్. హ్మ్. ఇప్పుడు మీకు భర్త లేరా? లేరు. పిల్లలున్నారా? ఎక్కడుంటారు? ఏం పిల్లలున్నారు. చేస్తారు? హైదరాబాద్‌లో ఉంటాడు ఒక పిల్లగాడు. హ్మ్. ఒక పిల్లగాడు ఇక్కడనే ఉంటాడు. హ్మ్. డ్యూటీకి వెళ్తాడు వాడు. అంటే మీకిప్పుడు జీవనోపాధి అంతా ఇక్కడ వచ్చేవాళ్ళు దక్షిణ ఇస్తారా? అట్లా ఎవరన్నా ఇస్తారా? ఇస్తారు ఇట్లగే. అంతేనా? 100నో, 200లో, 300లో ఎన్నన్నా వాళ్ళకి కలిగినన్ని హ్మ్. ఇస్తే తీసుకుంటా. ఇయ్యకపోతే అడగా అంతే. వంట అంతా ఇక్కడనే. వంట ఇక్కడనే కూడా చేసుకుంటే అక్కడ కోడలు ఉంది కదా, హ్మ్. కోడలు తానికి కూడా పోయి తింటా. అంటే ఎటువంటి వాళ్ళొస్తారు ఇక్కడ? ఇప్పుడు మిస్కిన్ బాబాని దర్శించుకోవడానికి అంటే పెద్దింటి వాళ్ళొస్తారా? లేకపోతే ఎటువంటి వాళ్ళొస్తారు? అంటే వాళ్ళ బాధలేముంటాయి? ఇక వాళ్ళ ఇంటి సమస్యలు ఉంటాయి కదా, గొడవలు ఉంటాయి, ఏమైనా హెల్తులు బాగుంటాయి, అటువంటి వాళ్ళు కూడా వస్తారు. ఇక నాకు మంచిగా కావాలన్న వాళ్ళు కూడా వస్తారు. చెప్పలేము. హ్మ్. కానీ వాళ్ళ శిష్యులు కష్టాలు వస్తారు. నెరవేరుతాయా? ఇక నెరవేరుతాయి, నెరవేరంది వస్తారా ఎవరు రారా వాళ్ళకి తెలుసు. హ్మ్. అవన్నీ మనం ఎందుకు అడుగుతాం. హ్మ్. ఇక శిష్యులు ఉన్న వాళ్ళు కూడా వస్తారు. హ్మ్. అవన్నీ మనం ఎందుకు అడుగుతాం హ్మ్. అట్లా. మనం ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు. మిస్కిన్ బాబా ఇంకా సలీం పాసా వీళ్ళ పూర్వీకులు అని అంటున్నారు. వాళ్ళని ప్రార్థించుకోవడానికి మాత్రమే ఇక్కడికొస్తారని చెప్తున్నారు. కానీ పూర్తిగా అయితే లాస్య ఆ రోజు మాత్రం సుమారుగా 4, 5 గంటలు అంటే ఆ రోజు పున్నమి స్టార్ట్ అయింది. పున్నమి అమావాస్యకి కూడా చాలామంది ఇక్కడ వస్తారు అని కూడా అంటున్నారు. ఒకసారి ఈ క్వెషన్ కూడా మనం అడిగే ప్రయత్నం కూడా చేద్దాము. అమ్మ చెప్పండి ఇప్పుడు ఈ పున్నమి అమావాస్యలకి ఎందుకని రాత్రి పూట అలా ఎందుకొస్తుంటారు? రారు ఇక్కడ. హ్మ్. అమాసకు రారమ్మా. హ్మ్. ఎప్పుడు కూడా అమాసకు రారు. అంటే ఆ రోజు పున్నమి స్టార్ట్ అయింది గదా! ఫ్రైడే అంటే థర్స్‌డే రోజు తనొచ్చింది ఆ, 11:30కి. ఆ, ఫ్రైడే రోజు తెల్లారుజామున వరకు ఉంది. ఆ. ఆ రోజు ఫ్రైడే నుంచి సాటర్డే పున్నం స్టార్ట్ అయింది గదా! అంటే దానివల్ల పున్నం రోజు ప్రత్యేక పూజలు లేదు, అట్లాంటివేమన్నా లేదు. ఉంటాయా? అమాసకి ఏం పూజలు ఉండయి. హ్మ్. ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. హ్మ్. అమాస ఏముండదు ఇక్కడ. హ్మ్. ఎప్పుడంటే అప్పుడు వస్తారు. కూర్చొని ఖాళీ ప్రార్థన చేసుకొని అంతే. కొంసేపుండి వెళ్ళిపోతారు అంతే. వెళ్ళిపోతారు అంతే. హ్మ్. కానీ అమాసకు అయితే రారు ఇక్కడ. హ్మ్. ఉహు. మనం చూడొచ్చు ఇక్కడ పూర్తిగా కూడా అంత సమాధులు ఉన్నాయి. దర్గా అంటేనే ముస్లిం సెయింట్స్
వాళ్ళ సమాధులు ఉండేదాన్ని దర్గా అంటారు. ఇక్కడ చాలా మటుకైతే మనకున్న సమాచారం మేరకైతే ఇక్కడ ఒక బాబా ఉంటారు. ఎవరికీ కనిపించరు. కేవలం కొంతమందికి మాత్రమే అతను కనిపిస్తూ ఉంటారని ఒక సమాచారం వస్తుంది. మనం ఇక్కడ వర్క్ చేసే అమ్మ అంటే ఎవరైతే మహిళ ఉందో తనని అడిగే ప్రయత్నం కూడా చేశాము. కానీ తను చెప్పేదంటే ఎటువంటి బాబా ఇక్కడ ఉండడు అని తను గట్టిగా కూడా చెప్పలేకపోతుంది. కానీ పూర్తిగా మాత్రం ఇక్కడ కొంచెం సస్పీషియస్‌గా కనిపిస్తుందని కూడా చెప్పొచ్చు. కెమెరా తీసి షూట్ చేసే సమయంలో కూడా ఇద్దరు ఫాలో అయ్యారు. అంటే మేము ఏం చేస్తున్నాం అనేది మా మీద ఒక నిఘా అయితే, మీడియా మీద అయితే ఒక నిఘా ఉంది అని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే కొంచెం ఈ వాతావరణం అంతా అంటే దీనికి ఇదే కాకుండా కొంచెం ముందు కూడా ఒక దర్గా ఉంది. ఆ దర్గాలో ఎవ్వరు లేరు. పూర్తిగా లాక్స్ వేస్తున్నాయి. కానీ పని చేసే వాళ్ళంటే ఇట్లా ఇక్కడ ఎవరైతే మహిళ ఉందో ఇక్కడ కాపలాగా వీళ్ళదే అని చెప్తున్నారు. ఈమె లాంటి మహిళనే ఇంకో పక్కన కూడా ఉంది. కానీ పూర్తిగా అయితే ఇక్కడ ఏదో సస్పీషియస్‌గా ఉంది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. ఆ బాబా ఎక్కడ? ఒకవేళ నిజంగా ఆ బాబా ఉంటే ఆ బాబా ఎక్కడున్నారు? ఎందుకని ఎవరికీ కనిపించట్లేదు? అంటే కొంతమందికి మాత్రమే కనిపిస్తారా? ఆ బాబాకున్న ప్రత్యేక శక్తులేంటి? ఈ దర్గాకున్న శక్తులేంటంటే ఎక్కడో సికింద్రాబాద్ నుంచి సంగారెడ్డి ఆరూరుకి వచ్చి ప్రార్థించుకునే అంత మహిమ ఏముంది అనేది ఇప్పటివరకు పెద్ద క్వశ్చన్ మార్క్‌గా ఉంది. ఒకవేళ లాస్యాని నిజంగానే తను టిప్పర్‌కి గుద్ది దాని తర్వాత రైలింగ్‌కి గుద్దుకొని చనిపోయారా? లేకపోతే ఎవరైనా ఫాలో చేశారా? మనకున్న సమాచారం మేరకు అయితే ఎవరైతే ఆ టిప్పర్ లారీ ఉందో బంజారాహిల్స్‌కి చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీది అని కూడా మనకి తెలుస్తూ ఉంది. ఇది పోలీసులు మాత్రము అడిషనల్ డీసీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఒకటే విషయం, ఇది క్లియర్ యాక్సిడెంట్. డ్రైవింగ్ చాలా 100-120 స్పీడ్‌లో వెళ్లారు వాళ్ళు. డ్రైవర్ నిర్లక్ష్యం కూడా ఉంది దీంట్లో. అసలు అలసిపోయి నిద్రపోయినట్టున్నాడు. చీకటి వల్ల ఓవర్ స్పీడ్ ఇంకా నిద్రపోవడం వల్ల గుద్దేశాము. ఇది క్లియర్ యాక్సిడెంట్ అని అంటున్నారు. కానీ ఆ లారీ డ్రైవరే వెనక నుంచి కానీ ఓవర్టేక్ చేసి గుద్దాడా? లేకపోతే వీళ్ళే గుద్దారా? ఇది యాక్సిడెంట్, మర్డరా అనేది పోలీసులు మాత్రమే చెప్పగలుగుతారు. వాళ్ళు ఇప్పుడు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్‌లో మాత్రం ఇది యాక్సిడెంటే అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చి ఎందుకని వెళ్ళారంటే అర్ధరాత్రి అంటే పున్నం స్టార్ట్ అయ్యే టైంలో అని కూడా మనకు సమాచారం వస్తుంది. ఇక్కడ ఒక బాబా ఉంటారని లోకల్ వాళ్ళు అయితే అంటున్నారు. పున్నం అమావాస్యకి కూడా ఇక్కడ చాలామంది వస్తారు మొక్కులు నెరవేర్చుకోవడానికి. ఇక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు అంటున్నారు. కానీ మనం ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఎటువంటి పూజలు చేసే సరౌండింగ్స్ అయితే కనిపించట్లేదు. మనం ఇక్కడ ఉన్న మహిళతో మాట్లాడితే కూడా అటువంటివి ఏవీ లేవు అంటున్నారు. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీ అని కూడా చెప్పొచ్చు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా అయితే ఇద్దరైతే ఇప్పటివరకు అయితే ఇద్దరు ఫాలో చేశారని కూడా పూర్తిగా చెప్పొచ్చు. కానీ ఇది ఒక పెద్ద మిస్టరీ లాగా ఉంది. ఈ మిస్టరీ ఎలా వీడుతుంది అంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇది మర్డరా లేదంటే యాక్సిడెంట్ అనేది పూర్తిగా ఇంకా తెలియాలి. ఇక్కడ మాత్రం బాబా రారు అంటున్నారు. కానీ మనకున్న సమాచారం బాబా వస్తారు. ఇక్కడ ప్రత్యేక మహిమలు ఉన్నాయని అంటున్నారు. మనం ఇక్కడ పూర్తిగా కూడా చూడొచ్చు. ఈ పరిసరాలంతా అంటే ఈ సరౌండింగ్ అంతా మనము ఒకసారి చూడొచ్చు కూడా. ఇక్కడ అంతా బూడిదైతే కనిపిస్తుంది. అంటే ఇక్కడ భక్తులు వస్తారా? మనకి ఇక్కడ కట్టెలు కూడా పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది కొంచెం ఫ్రెష్‌గానే కనిపిస్తూ ఉంది మనకి. అంటే అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా అనేది పెద్ద ఇప్పుడు డౌట్‌గా అయితే మారింది. ఎందుకంటే ఇప్పుడు ఈ సమయంలో మనం సుమారుగా కూడా ఇప్పుడు ఇంత మిట్ట మధ్యాహ్నం అంటే పొద్దున టైంలో ఎవరు కూడా ఇక్కడ లేరు అని కూడా తెలుస్తుంది. మరి ఈ వంటలంతా ఎవరు చేసుకున్నారు? ఎందుకని దర్గా క్లోజ్ ఉంది? మనం పూర్తిగా కూడా ఇక్కడ కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా కాలిపోయిన గుర్తులు అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక పూర్తిగా ఏదో కాలిపోయినది అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంతా కూడా ఈ పూర్తి యాష్ అంతా కూడా చాలా లైవ్లీగా అంటే ఫ్రెష్‌గా అయితే కనిపిస్తుంది. సుమారుగా 6-7 గంటలు ప్రాంతం వరకే అని అయితే కనిపిస్తుంది. 6-7 అవర్స్ అయితే గ్యాప్ ఉంది అని కూడా పూర్తిగా చెప్పొచ్చు. అంటే ఇక్కడ భక్తులు వస్తారనుకుంటా. ఎందుకంటే ఇప్పుడైతే నిర్మానుష్యంగా అయితే కనిపిస్తుంది. మరి ఈ కట్టలు ఇవంతా ఈ కుకింగ్ అంతా కూడా ఎక్కడి నుంచి జరుగుతుంది? అంటే రాత్రి వేళ ఇక్కడ ఎవరైనా వస్తారా? అసలు రాత్రి వేళ ఇక్కడ ఏం జరుగుతుంది? నిజంగానే దెయ్యాలు, భూతాలను వదిలిస్తారా ఇక్కడ? లేదంటే నిజంగా ఒక బాబా వస్తాడా? రాత్రి వేళ మాత్రమే ఆ బాబా కనిపిస్తాడా? అనేది ఇదంతా కూడా పెద్ద ట్రాజడీగా క్వెషన్ మార్క్‌గా ఉంది. ఇంత ఐసోలేటెడ్ ప్రాంతంలో ఏదో జరుగుతుంది. దీని వెనకాల ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆ బాబా ఎందుకని వెలుగులోకి రావట్లేదు? ఎవరు ఆపుతున్నారు? అసలు ఆ బాబా ఎవరు? అనేది పూర్తిగా త్వరలోనే తెలుసుకుంటాం.
ఇక్కడ మనం చూడొచ్చు పూర్తిగా కూడా ఏదో ఫ్లాగ్స్ అయితే ముస్లిం కమ్యూనిటీకి చెందిన ఫ్లాగ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎవరు లేకపోవడం, ఒక దర్గా అయితే ఇక్కడ ఉంది, ఎవరు లేకపోవడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. మనం ఇప్పుడే ఎవరైతే ఎమ్మెల్యే గారు వచ్చి కలిసి వెళ్ళారో, అంటే ఏదైతే ఇక్కడ ఉండి అర్ధరాత్రి వేళ వాళ్ళు కూర్చున్నారు, మనం ఆ మహిళతో మాట్లాడడం జరిగింది. జనరల్గా ఒక దర్గాలో మాత్రం ఒక మగ వ్యక్తి అయితే ఉంటారు ఖచ్చితంగా, ఒక బాబా అనే వ్యక్తి ఉంటారు. ప్రతి దాంట్లో ప్రతి దర్గాలో ఒక బాబా అనే వ్యక్తి. మనం ఇక్కడ పూర్తిగా అక్కడ వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. పూర్తిగా కూడా ఒక బాబా అనే వ్యక్తి ఉంటారంటే తాయితలు కట్టడం, లేకపోతే ప్రజలకు కొంచెము ధైర్యం చెప్పడము, కొంచెం దువా ఇవ్వడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. కానీ ఆ మహిళ కూడా చాలా పానిక్ అవుతుందని కూడా చెప్పొచ్చు. తనకి ఏదో విషయం ఖచ్చితంగా తను దాచి పెడుతుంది అని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే తను చెప్పిందే మళ్ళీ మళ్ళీ అదే చెప్తుంది, అంటే బట్టి కొట్టినట్టు సేమ్. ఎమ్మెల్యే గారు వచ్చారు, నేను నమస్తే చెప్పాను, తను కూడా నమస్తే చెప్పింది. దాని తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడారు. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియదు నాకు, కానీ తను మొదటిసారి వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం చాలాసార్లు వచ్చారు. ఎన్నిసార్లు అడిగినా ఇదే కట్ కాపీ పేస్ట్ లాగా సేమ్ చెప్తుంది. ఎందుకని అంటే తను ఏదైనా దాచిపెడుతుందా? ఆ బాబా ఎక్కడున్నారు మరి? ఆ బాబాని కలిసినట్టు సమాచారం వస్తుంది. మరి ఆ బాబా ఎందుకు వెలుగులోకి రావట్లేదు? ఆ బాబాకి ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం ఉంది? అంటే ఎమ్మెల్యే ఏదో బాబాకి చెప్పిందా ఆ రోజు? ఎందుకని అంత తనకంత వేదన ఎందుకుంది? ఆ పర్సనల్ ప్రాబ్లం వల్ల, అంటే ఎస్కాటింగ్, అంటే ఎవరైతే గన్మ్యాన్స్ ఉన్నారో ప్రభుత్వ సెక్యూరిటీని తీసుకువెళ్ళకుండా అంత పర్సనల్ ఇష్యూ ఏం జరిగింది? కుటుంబ సభ్యులతో నిజంగానే ఈ బాబాని కలిసిందా, లేదంటే ఇదేదన్నా తప్పుదోవ పట్టించే ప్లానా? పూర్తిగా తెలియనుంది. కానీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు అని అంటే ఆ రోజు వీళ్ళు ఫుడ్ తినడానికి వెళ్ళారు, బాబా దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు వెళ్తున్న క్రమంలో వాళ్ళు ఏదైతే రైలింగ్కి గుద్దుకొని చనిపోవడం జరిగింది. అది స్పీడ్ అండ్ స్లీప్ వల్లనే జరిగిందని పూర్తిగా వాళ్ళైతే క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం పూర్తిగా కూడా చూడొచ్చు, ఈ ఏరియా మొత్తం కూడా సస్పీషియస్గా అయితే కనిపిస్తుంది. డోర్లు కూడా మనం పూర్తిగా చూడొచ్చు, తాయితలతో బందోబస్తీ చేశారంటే ఎవరు వెళ్లకుండా ఈ డోర్లని మూసివేయడం అయితే జరిగింది. పూర్తిగా అయితే ఎవ్వరూ లేరు, చాలా నిర్మానుష్యంగా కనిపిస్తుంది. ఇక్కడ మనుషులు లేని చోట్ల ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది? అసలు ఇక్కడ ఏం జరిగింది? తనను ఎవరిని కలిసింది? ఇదంతా కూడా చాలా ట్రాజెడీగా కనిపిస్తుంది. చాలా ఐసోలేటెడ్ ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే మనుషులు ఎవరు లేని ప్లేస్లా ఎమ్మెల్యే ఎందుకు వచ్చింది? సరే వచ్చింది, ఎవరిని కలిసింది? ఆ బాబా ఎవరు? అర్ధరాత్రి వేళ, అంటే పున్నం స్టార్ట్ అయ్యే ముందు ఎందుకు వస్తారు? ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? అంటే శుద్ర పూజలు ఏమన్నా జరుగుతాయా? అమావాస్యకి మరియు ఈ పున్నంకి కూడా చాలా పూజలు జరుగుతాయని ఒక పుకార్లు అయితే వస్తున్నాయి. అది నిజంగా పుకార్లా, లేదంటే పక్కా సమాచారం అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నంలో కూడా ఈ బాబా అనే వ్యక్తి మాత్రం అబ్స్కాండింగా, నిజంగా బాబా ఉన్నాడా? ఇవన్నీ కూడా పూర్తిగా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే పూర్తిగా మారింది. అంటే ఎవరు కూడా లేని పొజిషన్లో మనం ఏం చెప్పలేకపోతున్నామని కూడా చెప్పొచ్చు. పూర్తిగా అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంకా తెలియనుంది. కానీ ఇక్కడ మాత్రం చాలా సస్పీషియస్గా కనిపిస్తుంది. ఇది మర్డరా లేదంటే క్లియర్ యాక్సిడెంట్ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పొచ్చు. ఎమ్మెల్యే ఎందుకు ఇక్కడికి వచ్చింది అనేది పూర్తిగా క్వశ్చన్ మార్క్. ఎందుకని సెక్యూరిటీతో రాలేదు? పూర్తి వివరాలు ఇంకా తెలుసుకోనున్నాము. అదేవిధంగా ఆర్టీవీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటుంది, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ బాబా నిజంగా ఉన్నాడా లేదా అని ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. కెమెరామెన్ శివతో పెటిషా రిపోర్టింగ్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.